అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటించని సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తడిసిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటున్న మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి నరసింగరావు ఫేస్ టు ఫేస్. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ సమయపాలన పాటించని ఉద్యోగుల పట్ల ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. మంత్రి గారు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి, ఈరోజు ఎందుకు ఈ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు? ఈ తనిఖీలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఆలస్యంగా వచ్చినటువంటి ఉద్యోగుల పట్ల ఏం చర్యలు తీసుకోబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో నా శాఖాపరంగా ఉన్నటువంటి అన్నింటినీ కూడా నాకు వీలైనప్పుడు పరిశీలించటం, దాని యొక్క స్థితిగతులు తెలుసుకోవటం, భవిష్యత్తులో దీన్ని ఎట్లా రివైవ్ చేయగలిగేది, ఎట్లా ఉపయోగపెట్టగలిగేది, మళ్ళీ రైతాంగానికి ఏ రకమైనటువంటి సేవలు అందించడానికి అవకాశాలు ఉన్నాయో ప్రత్యక్షంగా చూస్తే కానీ మనకు అర్థం కాదు. 50 సంవత్సరాల కంటే పైన కిందనే కదా, ఒకసారి పరిశీలిస్తే దాని యొక్క వ్యవహారం తెలుసుద్దని. తర్వాత ఇక అడ్మినిస్ట్రేషన్ పరంగా మా డైరెక్టరు, కమిషనరు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళవి. నాదేంటంటే దీన్ని సద్వినియోగం చేసేదానికి ఏంటి చేయాలంటే ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం చేయాలనేది నాకు అవగాహన కోసం వచ్చాను. అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, 10 ఏళ్లలో పరిస్థితి ఈ విధంగా ఉంది అనేటువంటి ఒక మాట అన్నారు. చూస్తే నిజానికి కూడా ఇక్కడ నిర్వహణ సరిగ్గా లేదనేటువంటిది అయితే అర్థమవుతుంది. ఇక్కడ పరిసరాలని కనుక చూస్తే సో ఎందుకు ఈ 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి వచ్చింది? 10 ఏళ్ళు ఘనంగా చేశామనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా ఆ 10 ఏళ్ల పాలన పైనే జరుగుతూ ఉన్నది. రాజకీయాలు అవసరం లేదు, మీరు చూస్తే కనపడుతుంది కదా. కాబట్టి దీని యొక్క కార్యక్రమాలన్నీ అధికారులు కూడా చెప్పారు. ప్రస్తుతానికి మా దగ్గర ఏమీ లేదు కార్యక్రమం అనేది చెప్పారు. ఉండాలంటే ఏం చేయాలి, దాన్ని ఏ రకంగా ఉపయోగం రైతుల ఉపయోగం కోసం ఏ రకంగా చేయాలనే దానికోసం మళ్ళీ ప్రభుత్వ పరంగా ఆలోచిస్తారు. సార్, ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పత్తి రైతులు, వరి రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా అసలు పత్తి ఎంత నష్టపోయింది, వరి రైతులు ఏ మేరకు నష్టపోయారు, ఏమైనా అంచనాలు వేశారా? ఆ అంచనాలను కేంద్రానికి పంపించారా? ఏ విధంగా ఆదుకోబోతున్నారు? అంచనాలు నిన్ననే ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారంగా మా కమిషనర్ అగ్రికల్చర్ వరంగల్ వెళ్ళారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం అసెస్మెంట్ మొదలుపెట్టాము. ఖచ్చితమైనటువంటి ఎవరైతే నష్టపోయారో, ఏ పంటలైతే నష్టపోయినాయో అందరి అసెస్మెంట్ తీసుకొని వితిన్ 2-3 డేస్లో సర్వే కంప్లీట్ చేసి పక్కా లెక్కలతోటి నష్టపోయిన ప్రతి రైతుకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారు. ఆ ప్రకారంగా అసెస్మెంట్ రాగానే అవి కూడా రైతాంగానికి అందించడం జరుగుతుంది. సార్, నిన్న ఉస్నాబాద్ మార్కెట్లో వరదలకి పంట కొట్టుపోయినటువంటి కారవాణి రైతుకి సహాయం చేశారు. అలాంటి రైతులు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అలాంటి వారికి ఎలాంటి సహాయం? ఉన్నవాళ్ళు అందరి తడిసిన వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేస్తాము. ఇది ఆ రైతులు నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఆదుకుంటామనేటువంటి మాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. ధాన్యానికి సంబంధించి కేంద్రానికి విజ్ఞప్తులు కూడా చేశాము కొనుగోలు చేయడం కోసం అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు వంశీతో నరసింగరావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.